ప్రపంచ చరిత్రలో చాలామంది ప్రార్థనా పరులు మనకు చక్కని మాదిరిని ఉంచి వెళ్ళారు. అందులో కోరీ టెన్ బూమ్ అనే ఒక సహోదరి ఒకరు. నెదర్లాండ్స్ అనే ప్రాంతాన్ని డచ్ అని కూడా పిలుస్తారు. ఆమె 1892 సంవత్సరంలో ఆమె నెదర్లాండ్స్లో పుట్టింది. ఆ తర్వాత 1983 సంవత్సరంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కోరీ టెన్ బూమ్ అనే సహోదరి దేవుని కోసం చాలా ఇబ్బందులు పడింది, చాలా శ్రమలు పడింది. ప్రార్థన గురించిన ఎన్నో విషయాలు ఆమె తెలియచేస్తూ క్రైస్తవ జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చాలా అద్భుతంగా తెలియచేసింది. యూదులైన వారు ఎదుర్కొన్న శ్రమలు, కష్టాల్లో వీరు యూదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలా ఇబ్బందులు పడింది, ఆమె చాలా కష్టాలు పడింది. ఆ సందర్భంలో కూడా పట్టుదలగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏ స్థితికి కూడా, ఏ పరిస్థితి కూడా కృంగిపోకుండా ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. ఆమె ఒక సందర్భంలో ఏముంటుందంటే, ఎనీ కన్సర్న్ టూ స్మాల్ టు బి టర్న్ ఇన్ టు ఎ ప్రేయర్ ఈజ్ టూ స్మాల్ టు బి మేడ్ ఇన్ టు ఎ బర్డెన్. ప్రార్థనగా మనం మార్చని ఏ కన్సర్న్ అయినా భారంగానే మారిపోద్ది అంది. ఇది కొంచెం లోతుగా ఆలోచించేయాలి. If you don't turn any concern in your life into prayer, that will be turned into a great burden. నువ్వు మోయలేనంత బరువు అయిపోద్దట. ప్రార్థనలో నువ్వు ఆ కన్సర్న్ దేవుని సన్నిధిలో పెట్టకపోతే, ఆయన మీద వేయకపోతే నువ్వు మోయలేనంత బరువు అవుతుందని ఆమె చెప్పిన మాట. ఒక సందర్భంలో ఏమంటుందంటే, ప్రార్థన అనుదినం మనం చేసే అనుదిన జీవితంలో భాగమై ఉండాలి. ఏ విధంగానైతే మనం కారులో స్టీరింగ్ వాడుతుంటామో కారు ప్రయాణం చేసేటప్పుడు, ప్రార్థన కూడా క్రైస్తవ జీవితంలో ఒక స్టీరింగ్ వీల్ లాగానే ఉండాలి, కానీ ఒక స్పేర్ వీల్గా ఉండకూడదని. 4 టైర్లు ఎప్పుడైనా పంక్చర్ అయితే, లేదా 4 టైర్లో ఏదైనా ఒక టైర్ పంక్చర్ అయితే ఒక ఎక్స్ట్రా టైర్ ఒకటి ఉంటుంది, ఒక స్పేర్ వీల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రార్థన అలా చేయకండి, నిరంతరం వాడే స్టీరింగ్ వీల్గా ఉండాలి అని. ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా కోరీ టెన్ బూమ్ ప్రపంచానికి తెలియజేసింది. వెన్ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, యూ విల్ గ్రో మోర్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఎక్కువగా ఎదగాలి అంటే, ఫలించాలంటే ప్రార్థనలో మన మోకాళ్ళు వంగాలి. మా తల్లిదండ్రుల గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను. వారి మోకాళ్ళు కాయలు గాసేసి ఉంటాయి. మోకరించి 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 ప్రార్థనలో ఆ మోకాళ్ళు గట్టిగా అయిపోయి ఉంటాయి. ఒక కుమారునిగా నా తల్లిదండ్రుల గురించి నేను గర్వపడే విషయాలు అది కూడా ఒకటి. ప్రార్థన ద్వారా ఈ పరిచర్యని కట్టడం, ప్రార్థన ద్వారా నాలాంటి అనేక మంది సేవకులను సిద్ధపరచడం, ప్రార్థన ద్వారా దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోవడం. ఈరోజు ఒకవేళ ఏదైనా కన్సర్న్ ఉందా నీ జీవితంలో, ఏదైనా ఒక విషయం గురించి అతి తీవ్రంగా ఆలోచన చేస్తున్నావా, కృంగిపోతున్నావా, దాన్ని ప్రార్థనగా మార్చేయి. దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన అంశాన్ని ఉంచు. ప్రభు నీ ప్రార్థన అంగీకరించి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. గ్రంథాలు తెరుద్దాం. 116వ కీర్తన, Psalm 116 and verse 12. 116వ కీర్తన 12వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును. 145వ కీర్తన 9వ వచనం కూడా చదవండి ఒకసారి. Psalm 145 and verse 9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తన 2వ వచనం కూడా చదువుదాం. Psalm 103 and verse 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 3 వచనాలు చూపించాను కదా, ఇందులో కామన్ వర్డ్ ఉంది. ఏంటి చెప్పండి? వెరీ గుడ్. 116వ కీర్తన 12వ వచనం, 145వ కీర్తన 9వ వచనం, 103వ కీర్తన 2వ వచనం. ఈ మూడిట్లో ఒక కామన్ వర్డ్ ఏం చదువుకున్నాం? ఉపకారము అనే మాట కదా. ఉపకారము అనే మాట ఇంగ్లీష్లో అడ్వాంటేజ్ లేదా బెనిఫిట్. ఏదైనా ఒక పని చేసినప్పుడు నాకు లాభం ఏంటండి, నాకు ప్రయోజనం ఏంటండి, నాకేమన్నా ఉపకారం జరుగుద్దా అని అడుగుతాం కదా. బెనిఫిట్ అనే పదం ఈ 3 వచనాల్లో కూడా ఉపయోగించబడిన ఒక కామన్ వర్డ్ ఉపకారము. అంటే మేలు చేయడం, మంచి చేయడం. దాన్ని హిబ్రూ భాషలో బెనిఫిట్ అనే మాటకు గెముల్ అనే పదం ఉపయోగించడం జరిగింది.
దానికి సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే ట్రీట్మెంట్, దేవుడు మనల్ని ట్రీట్ చేసే విధానం. చూడండి, కొన్నిసార్లు కొంతమందిని ట్రీట్ చేసే విధానం ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదండి అంటే. నేను డాక్టర్ గురించి మాట్లాడడంలా, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే. నిత్య జీవితంలో మనం చాలామందిని ట్రీట్ చేస్తూ ఉంటాం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తాం, ఇష్టం కాకపోతే మరొకలా ట్రీట్ చేస్తాం. ఇష్టమైన వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఒకలా స్పందిస్తాం, ఒకవేళ ఇష్టం లేదు, ప్రేమ లేదు అన్న వాళ్ళకి మరొకలా స్పందిస్తూ ఉంటాం. ట్రీట్ చేయడం, ప్రజలను ట్రీట్ చేయడం. సో గెమూల్ అనే మాటకు హౌ గాడ్ ట్రీట్స్ అస్, దేవుడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడని. జాగ్రత్తగా గమనించండి, దేవుడు కనికర సంపన్నుడు, ఆయన కృపా సంపన్నుడు కాబట్టి ఆయన దగ్గరికి వినమ్రతతో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఒకేలా ట్రీట్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రేమలో హెచ్చు తగ్గులు లేవు, ఆయన కనికరంలో హెచ్చు తగ్గులు లేవు. నాకు ఎలాంటి మేలు చేస్తున్నాడో అలాంటి మేళ్ళు మీ జీవితంలో చేయడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడే. మీ జీవితంలో ఎలాంటి మేలు చేస్తున్నాడో నా జీవితంలో కూడా మేలు చేయడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే మేలు చేయడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. హౌ గాడ్ ట్రీట్స్ హిస్ పీపుల్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. గెమూల్ అనే మాటకు అర్థం అదే, దేవుడు మనందరినీ కూడా కనికరంతో ట్రీట్ చేస్తాడని. మనందరం కూడా మనం చేసిన పాపాలను బట్టి నిత్య శిక్షకు వారసులమే. మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత మనకు లేదు. కానీ దేవుడు తన ప్రేమను, తన మహాప్రేమను మన మీద కృమ్మరించి మనందరినీ కూడా నరక దిశ నుండి తప్పించి పరలోక రాజ్యం వైపుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డెస్టినీ. మనందరికీ ఒక మంచి గమ్యం ఉంది, ఒక గమ్యస్థానాన్ని దేవుడు నిర్ణయించాడు తన ప్రేమ ద్వారా. యేసు ప్రభు సిలువలో మరణించడంలో కూడా తన ప్రేమను ఆయన వ్యక్తీకరించాడు. వాస్తవానికి పాపులమైన మన కోసం యేసు ప్రభు తన ప్రాణం అర్పించారు అంటేనే అందులో ఆయన ప్రేమ చాలా స్పష్టంగా కనుపరచబడుతుంది, ఆయన ఉపకారం చేసేవాడని. సో 3 వచనాలు నేను కీర్తన గ్రంథంలోంచి తెలియజేశాను. పౌలు మహాశయుడు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని ఈ సందర్భంలో మాట్లాడి అది కూడా నేను తెలియజేసి ముందుకెళ్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదివితే పౌలు భక్తుడు కూడా ఇదే మాటను అక్కడ ప్రస్తావిస్తూ ఆ మాట రాశాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. చెప్పండి, యేసు ప్రభు ద్వారా లేదా యేసు ప్రభు నందు మనందరికి ఏమొచ్చిందట? ఉపకారం వచ్చింది. ఆయన ఉపకారం చేశాడు, దేవదేవుడు మనకు ఉపకారం చేశాడు. ఆ మాటను తెలియచేస్తూ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో మనందరికి కనుపరుచు నిమిత్తము చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఏం చేశారట? ఆయన కూర్చుండబెడతారా? ఆల్రెడీ కూర్చుండబెట్టాడా? ఎంత అద్భుతమైన మాట ఇది. వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుతో మనం ఆల్రెడీ ఏం చేసామంట? మనం కూర్చున్నామంట. మన భోజనం బల్ల దగ్గర ఎవరైనా గొప్ప వ్యక్తి కూర్చుంటే వాళ్ళకి దగ్గరే ఉండాలని ఆశపడతామా లేదా? ఖచ్చితంగా ఆశిస్తాం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, లేదా ఉన్నతమైన వారండి, అధికారులండి, రాజులండి అని చెప్పి అలాంటి వారి దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతాం కదా. కొన్నిసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు, మీ ప్రక్కన కూర్చోవడం మాకు చాలా సంతోషం అండి, మా ఆధిక్యత అండి, ఇది మాకు చాలా ఘనత అండి అంటారు కదా. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట, దేవుడు మనందరికీ ఆల్రెడీ ఒక ఉపకారం చేశాడట. ఆయన ఏంటి ఆ ఉపకారము అంటే, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణమే నువ్వు పరలోకములో క్రీస్తు ప్రభుతో కూడా నువ్వు ఏం చేయబడ్డావట? కూర్చుండబడ్డావు. ఎవరైనా నేను చూసి నీ స్థానాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా నీ మీద నిందలేసి అవమానించి నువ్వు తక్కువ వాడవి, తక్కువ దానవు, నువ్వెందుకు పనికిరాని దానివి అని చెప్పి ఎవరైనా నిందలేస్తున్నారో, అవమానంగా మాట్లాడుతుంటే ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. యు ఆర్ సీటెడ్ విత్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. క్రీస్తు ప్రభువుతో నువ్వు కూర్చుండబెట్టావు. ఆయన మనకు చేసిన ఉపకారం అదే. అంటే ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఉపకారం జరిగిందా, అపకారం జరిగిందా? ఖచ్చితంగా ఉపకారమే. క్రీస్తు ప్రభువును అంగీకరించడం అంటేనే నీ జీవితంలో ఒక ఉపకారం జరిగినట్టుగా. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువును అంగీకరిస్తే నష్టాలు వచ్చేస్తాయేమోనండి, యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటే బికారోళ్ళం అయిపోతామేమోనండి, యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటే ఇబ్బందులు పాలైపోతామని కొంతమంది రకరకాలుగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. సత్యం నిమిత్తం శ్రమ రాదు నేను అంటలేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింసలు కలగవచ్చు, పర్సిక్యూషన్ రావచ్చు, ట్రయల్స్ రావచ్చు.
టెంప్టేషన్స్ రావచ్చు, జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ మన హృదయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, క్రీస్తు ప్రభువును అంగీకరించిన ద్వారా మనకు లాభమే జరిగింది, కానీ ఎప్పుడు మనకేం జరగలేదు, నష్టం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ పౌలు మహాశయుని అడిగితే ఆయన ఏమంటాడంటే, కేవలం యేసు ప్రభు వారిని సంపాదించుకునే నిమిత్తం, క్రీస్తు ప్రభుని సంపాదించుకునే నిమిత్తము లోకంలో ఉన్న వాటన్నింటి కూడా నేను ఎలా ఎంచుకున్నానో, పెంటగా ఎంచుకున్నానండి, ఒక చెత్తలాగా ఎంచుకున్నానంట. ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రాధాన్యత నాకు తెలిసింది కాబట్టి, ఆయన కలిగి ఉండడంలో ఉన్న ఆశీర్వాదం నాకు అర్థమైంది కాబట్టి, లోకంలో నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నాను. ఇట్స్ ఎ చాయిస్, ఇట్స్ ఎ డెసిషన్ టు ఫాలో క్రైస్ట్. మోషే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అనుకున్నాడట, ఐగుప్తు భోగభాగ్యాలు అనుభవించడం కన్నా క్రీస్తు విషయమైన నింద ఆయన పడాలని నిర్ణయించుకున్నాడట. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, హ్యావింగ్ క్రైస్ట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. క్రీస్తు ప్రభువును కలిగి ఉండడమే గొప్ప ఆధిక్యత. అందును బట్టి ఎవ్వరూ కూడా నేను యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా నాకు నష్టం వచ్చిందని అనడానికి లేదు. ఆయన అంగీకరించడం ద్వారా మనకు ఉపకారమే జరిగింది, కానీ మనకేం రాలేదు చెప్పండి, నష్టం రాలేదు. ఒకప్పుడు పెంట కుప్పల మీద ఉన్న మనం, పాపపు గోతుల్లో పడిపోయిన మనం, జిగటగల దొంగ ఊబుల్లో ఇరుక్కుపోయిన మనలను యేసు ప్రభు లేవనెత్తి ఆయనతో పాటుగా కూర్చుండబెట్టాడట. ఆయన ఏ రాజులు కూడా ప్రపంచంలో మీరు చూడండి వారితో పాటుగా ఎవరిని కూర్చోనివ్వరు, రాణిగారిని తప్ప. అది కూడా ఆయా సందర్భాలను ప్రతిసారి కాదు. రాజుగారి క్రింద ఎవరైనా ఉండాలి. నెబుకద్నెజరు సింహాసనం వేసుకుంటే ఆ సింహాసనం అట ప్రపంచంలో అందరు రాజుల కన్నా ఎత్తుగా ఉండేదట. చాలా ఉన్నతమైన స్థితిలో సింహాసనం వేసుకునేవాడు. ఆయనకు దరిదాపులో లేదా ఆయనకు సమానంగా ఎవరు సింహాసనం వేసుకుని కూర్చోవడానికి లేదు. కానీ క్రీస్తు ప్రభు మనకి చేసిన ఒక అద్భుతమైన ఉపకారం ఏంటంటే, ఆయనతో పాటుగా మనల్ని ఏం చేశాడు, ఆయన కూర్చుండనిస్తున్నాడు. ఆయన వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. దట్స్ ది ఇంపార్టెన్స్ దట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువులు నీకున్న విలువదే. అందును బట్టే దేవుడు మనకు ఉపకారం చేసేవాడే కానీ ఆయన మనకి ఏం చేయడు. ఒకవేళ ఈరోజు కూడా దేవుని సంధికి ఒక ఉపకారం పొందుకోవడానికి వచ్చేవా, అది ఏ రంగంలోనే కావచ్చు, అది ఏ స్థితిలోనైనా కావచ్చు, ఒకవేళ శారీరకంగా కావచ్చు, మానసికమైన ధైర్యం కోసం కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా ఒక మేలు కోసం దేవుని సన్నిధిలో ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ, వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్, ద బైబిల్ క్లియర్లీ సేస్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడని, ఆయన తన ప్రజల పక్షంగా ఉపకారం చేస్తాడని చాలా స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, నేను సమయం అనుకూలించే కొలది ఒక ముగ్గురు వ్యక్తుల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. దేవుడి నుండి వారు ఎలాంటి ఉపకారాలు పొందుకున్నారో, ఎలాంటి స్థితిలో దేవుడు వారికి ఉపకారం చేశాడో ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేసి లేఖనాల నుంచి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక ఆయన మనకు కనబడతాడు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32 and verse 10. 32వ అధ్యాయము ఆదికాండము 10వ వచనాన్ని మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది. చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడను, నేను పాత్రును కాదయా, నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో నా చేతిలో ఒక్క చేతికర్ర మాత్రమే ఉండేది. ఈ యోర్దాను దాటి, కానీ ఈ యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటే చేతి కర్రతో దాటాడట యోర్దాన్ నది. ఇప్పుడు ఎన్ని గుంపులు అయ్యాడట? 2 గుంపులు. తనకున్న ఆస్తి, తనకున్న కుటుంబం, తనకున్న బిడ్డలు విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని అంటే యాకోబుని. యాకోబు అక్కడ మాట్లాడుతున్నాడు 32వ అధ్యాయంలో. ఎప్పుడైతే యాకోబు మరలా తిరిగి వచ్చేయాలనే ఆశలో ఉన్నాడో, దేవుని దగ్గరకు లేదా తన తండ్రి వద్దకు తిరిగి రావాలనే ఆశతో ఉన్నాడో, మనందరికీ తెలుసు. యాకోబు బయలుదేరిన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ సందర్భంలో యాకోబు అంటున్నాడు, ప్రభువా, నేను ఇంతవరకు నీ నుండి ఉపకారాలు పొందుకున్నాను అంటే అది నా మంచితనం అయితే కాదు, నా గొప్పతనం అయితే కాదు, నా జ్ఞానం అయితే కాదు, కేవలం నేను అపాత్రుడును, వాటిని పొందుకోవడానికి యోగ్యత ఒక్కటి కూడా లేదు. కానీ నీవు నీ కృపను నా మీద కృమరించావు, నీ తోడు నాకు ఇచ్చావు. కాబట్టి ఒక్క చేతి కర్రతో యోర్దాను దాటి వెళ్ళాను నేను. ఈ రోజున విస్తారంగా నువ్వు నన్ను దీవించావు, ఆశీర్వదించావని. ఎంత చక్కని మాట అది. లేఖనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు జీవితం పుట్టినప్పటి నుంచి పోరాటమే. పుట్టినప్పటి నుంచి ఏంటి చెప్పండి? పోరాటమే. ఇస్సాకుకు రెబ్కాకు వివాహం అయిన తర్వాత దేవుడు రెబ్కాని జ్ఞాపకం చేసుకున్న తర్వాత కవల పిల్లలు ఉన్నారు లోపల. వారిద్దరూ బయటికి రావడంలోనే పోరాటం స్టార్ట్ అయింది. యాకోబు వాళ్ళ అన్న మడిమును పట్టుకుని ఏం చేశాడు? బయటికి
వచ్చాడు. కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడికి ఏషావు అని పేరు పెట్టారు. ఏషావు అంటే ఎర్రని వాడు అని అర్థం. చెప్పండి, ఏషావు అంటే అర్థం ఏంటి? ఎర్రని అని అర్థం. యాకోబు ఆ వెనకాల వచ్చాడు. వాళ్ళ అన్న మడిమను పట్టుకున్నాడు, అంటే కాళ్ళను పట్టుకుని వచ్చాడు. అందును బట్టి యాకోబుకి, అరే వీళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టేసుకున్నాడు వీడు, అందును బట్టి ఈయనకు మడిమను పట్టుకున్నవాడని పేరు పెట్టారు, యాకోబు అనే పేరు. యాకోబు అనే మాటకు మడిమను పట్టుకున్నవాడు, హీల్ క్యాచర్ అని అర్థం. అయితే వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భం నుండి వారు ఎదిగే విధానంలో పోరాటాలే. యాకోబు రకరకాల పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఆఖరికి ఒక సందర్భంలో యాకోబు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఒక్కడే ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. చీకట్లో ప్రయాణం అవుతుంటే దేవుడు అతను దర్శించాడు. నిన్ను ఆశీర్వదిస్తాను యాకోబు, నేను ఎన్నుకున్నాను, నీవు నా ప్రణాళికలో ఉన్నావు. ఏ స్థలంలో అయితే ఈరోజు నువ్వు రాయి నిలిపి నూనె పోసి దేవుని మందిరంగా నిలబెట్టావో మరలా ఈ స్థలం నువ్వు వస్తావు. ఐ విల్ బ్లెస్ యూ, నేను దీవిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి పంపించాడు. వాగ్దాన ప్రకారం యాకోబు తన మామగారైన లాబానింటికి వెళ్ళడం, అక్కడ లేయాను ఆ తర్వాత రాహేలును పెళ్లి చేసుకోవడం, వారిద్దరి కోసం 14 సంవత్సరాలు కొలువు చేయడం, వారిద్దరిని పోషించడానికి మరలా ఇప్పుడు ఒక ఆస్తి కావాలి కాబట్టి ఇంకో 6 సంవత్సరాలు కొలువు చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒక రోజున యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి రావాలని ఆశపడ్డాడు. దేవుడు చెప్పాడు నువ్వు మరలా తిరిగి వెళ్ళాలన్నప్పుడు యాకోబు బయలుదేరుతున్న ఆ పరిస్థితిలో జాగ్రత్తగా గమనించండి, లాబానుకు తెలియకుండా, అంటే తన మామగారికి తెలియకుండా లేయాను రాహేలును పిల్లలను ఆస్తినంతా తీసుకుని బయలుదేరిపోయాడు. 3 రోజులు ప్రయాణం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు లాబానికి తెలిసింది, మీ అల్లుడి గారు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడా, నీకు చెప్పాడా అంటే నాకు చెప్పలేదు, వెళ్ళిపోయాడని చెప్పి గబగబా కంగారు పడి లాబాను, వీళ్ళు ఆల్రెడీ 3 రోజులు ప్రయాణం చేశారు కదా, 3 రోజుల తర్వాత ఇతనికి తెలిసింది. సో ఇతను స్టార్ట్ అయ్యి మళ్ళీ 3 రోజులకు వెళ్ళడానికి ఒక 7 రోజుల్లో యాకోబును కలుసుకున్నాడు. యాకోబును కలుసుకుండానికి లాబాను వెళ్తున్నప్పుడే దేవుడు లాబానుతో మాట్లాడాడు. మీకు విషయం తెలుసా, దేవుడు కొన్నిసార్లు భక్తిహీనులతో కూడా మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన ప్రజలను కాపాడడానికి, తన ప్రజలను నడిపించడానికి, తన ప్రజలను దీవించడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు భక్తిహీనులైన వారు కూడా తన దర్శనాలు ఇచ్చాడు. స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడాడు. లాబానుతో మాట్లాడాడు, యాకోబు నావాడు, నువ్వు అతను కలుసుకున్నప్పుడు మంచైనా చెడ్డైనా మాట్లాడడానికి వీళ్ళే. షార్ట్ కట్లో చెప్పాలంటే లాబాన్, యు కీప్ క్వైట్, షట్ యువర్ మౌత్ అన్నాడు అంతే దేవుడు. ఆ విషయాన్ని లాబానే వచ్చి చెప్పాడు వరలా యాకోబు దగ్గరికి వచ్చి, నేను నీకు ఏదో చేద్దాం అనుకున్నాను కానీ నీ దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు మంచైనా చెడ్డైనా మాట్లాడడానికి వీల్లేదు, యాకోబు గురించి మాట్లాడొద్దు అన్నాడు. శత్రువుల నోళ్లను మూసే మన దేవుడు, దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నీ గురించి ఎవరైతే విరోధంగా మాట్లాడడానికి ప్లాన్ చేస్తున్నారో, నీ గురించి ఎవరైతే నిందలు వేయాలని, అవమానకరంగా నేను చిత్రీకరించాలని సమాజంలో ప్లాన్ చేస్తున్నారో వాటిని దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాటిని దేవుడు అరికడుతున్నాడు. కొన్ని విషయాలు మన వరకు రాకపోవచ్చు కానీ దేవుడు ఆయన పని చేస్తూ నిన్ను కాపాడడంలో ఆయన ఎప్పుడూ సిద్ధ మనసు కలిగిన వాడే. యాకోబు దగ్గరికి వచ్చాడు, చిన్న చిన్న తర్జన మర్జన జరిగాయి. ఈ లోపల వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కూర్చున్నారు, ఒక రాళ్ల కుప్పన వేశారు. ఇకపై నువ్వు ఇది దాటడానికి వెళ్ళేది, నేను ఇది దాటడానికి లేదని ఒక నిబంధన జరిగింది. ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 31వ అధ్యాయం అంతా జరిగితే ఈ మాటలన్నీ అక్కడ ఉంటాయి. ఆ సందర్భంలో యాకోబు తన మామతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా, దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే, నేను నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా గనక నా దేవుడు, ఏ దేవుడైతే అబ్రహాముకు తోడున్నాడో, ఏ దేవుడైతే నా పితృడైన ఇస్సాకును నడిపించాడో, ఆ దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే నేను ఈ పాటికి ఎంత నష్టపోయేవాడినో. ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం దగ్గరికి రండి, 31వ అధ్యాయాన్ని మనం చదువుతుంటే ఈ మాట అన్నాడు చూడండి. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. 31 and 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. లాబాను గారు ఎంత తెలివైనడు చూడండి. అల్లుడి గారిని ఏ చేతులతో పంపించేయాలని ప్లాన్ చేసుకున్నాడు, వట్టి చేతులతోనే పంపించేయాలని. కొంతమంది మామగారులు ఉంటారు, అల్లుడిని ఎప్పుడూ కూడా వట్టి చేతుల్లోనే చూడాలనే ఆశ అనమాట. ఆయన కొంచెం డెవలప్ అవుతారంటే మామగారులు తట్టుకోలేరు. పోయిన వాళ్ళు ఏమన్నా ఇస్తారంటే ఎవరు, ఆయన డెవలప్ అవుతారంటే ఎవరు అందరూ ఇలా ఉంటారు అంటలేదు కానీ కొన్ని కుటుంబాల్లో ఉంటారు, ఈ వైరుధ్యం ఉంటుంది. అత్త కోడల మధ్య, మావాళ్ళ మధ్య ఈ అంతర్యుద్ధం కొనసాగుతుంటుంది. ఒకళ్ళు డెవలప్ అవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. లాబాన్ అలాంటి వాడే. నా దేవుడే కనుక నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడు. నా శ్రమ, నా కష్టం, నా ఇబ్బంది అంతా కూడా వృధా అయిపోయేదే. కానీ నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టే
నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మందనిచ్చాడు. నావే నేను తీసుకెళ్తున్నాను, కానీ నేనుండి ఏది కూడా నేనేం చేయలేదు, దొంగలించలేదు. నీకు విషయం తెలుసా మామయ్య అంటే మామగారితో మాట్లాడుతారు కూడా చెప్తున్నాడు అలా. నీకు విషయం తెలుసా, చాలాసార్లు మందలు మేపుతుంటే ఆ మందల్లో ఏమన్నా ప్రమాదాలు వచ్చి చచ్చిపోతే అది నేనే పెట్టుకున్నాను. నేనేం ఆశించలేదు, ఏమీ కోరుకోలేదు. నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని నేనే భర్తీ చేశాను. నేను నీ దగ్గరికి వచ్చి చెప్పొచ్చు, అదిగో అది ప్రమాదంలో ఆ జంతువు చచ్చిపోయింది లేదా పశువులు చచ్చిపోయాయని చెప్పొచ్చు, కానీ ఆ నష్టం కూడా నేనే పెట్టుకున్నాను. నీకు ఏ విషయంలో నష్టం తీసుకురాలేదు. యాకోబు ఒక అద్భుతమైన అల్లుడిగా తాను పరిచయం చేసుకున్నాడు. ఏ నష్టం నీకు రానివ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నీ మందలు కాచాను నేను. రాత్రులు మంచుకు తడిసిపోయాను, పగటి వేళ ఎండకి ఎండిపోయాను నేను. క్షీణించిపోయినప్పటికీ కూడా నీకు మేలుకరంగానే ఉన్నాను, కానీ ఎప్పుడు నీకు కీడుకరంగా లేనని యాకోబు తన యొక్క మాటలన్నీ తెలియజేసిన తర్వాత అప్పుడు లాబాను అతనితో సమాధానపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. ఆ సందర్భంలోనే యాకోబు అంటున్నాడు, ప్రభువా నీవు నాకు చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రున్నయ్యా. ఈరోజు చాలామంది నీకు హాని చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏదో విధంగా కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? నీకు రావలసినవి నీకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? నీకు చెందవలసిన వాటిని నీకు చెందకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయా? నేను చెప్పాను ఆల్రెడీ ఒకసారి, కరోనా సమయంలో 2 యవ్వన బిడ్డలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోతే అంతవరకు వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసి వారికి వచ్చిన డబ్బంతా కూడా బంధువులు. ఎందుకంటే రేపొద్దున వాళ్లే కదా మనకు మేలు చేసేది అన్నట్టుగా బంధువులకి ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరానికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చనిపోయే సమయానికి పిల్లల దగ్గర ఏ డబ్బులు లేవు, సమస్తం వాళ్ళకే ఇచ్చేశారు, మేలు చేశారు. అయితే వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఇప్పుడు బంధువులందరూ వచ్చి ఏమన్నారో తెలుసా, మీ నాన్న మాకు ఎంత డబ్బులు ఇవ్వాలి, మీ అమ్మ మా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకుంది. అలా అనడంలో వాళ్ళ ఉద్దేశం ఉంటుంది తెలుసా, వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏవో బెనిఫిట్స్ వస్తాయి, వాటి మీద కూడా కన్నేసారు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. వాటి మీద కూడా కన్నేసి ప్రామిసరీ నోట్లన్నీ కూడా తప్పుడు ప్రామిసరీ నోట్లు సృష్టించేసి వాటిని తీసుకొచ్చి, ఇదిగో మీ నాన్న మాకు ఇన్ని లక్షలు అప్పు ఉన్నాడు, తీసుకుంది వాస్తవానికి వాళ్ళు, బెనిఫిట్ అయింది వాళ్ళు, ఆఖరికి మరలా అవన్నీ వాళ్ళ నాన్న మీద పెట్టి, మీ నాన్న మా దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడు, మీ నాన్నకు వచ్చే బెనిఫిట్స్ అన్నింటిలో కూడా ఈ అప్పులు తీర్చాల్సిందే అని పట్టుబట్టి ఆ బిడ్డల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళిద్దరు రాజమండ్రి వచ్చి ఏడ్చుతుంటే ప్రియులారా చాలా బాధ అనిపించింది. ఎన్ని కుటుంబాలు ఇలా నలిగిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలలో ఇబ్బందులు పాలైపోతున్నాయి. జాగ్రత్త సుమ, నీకు తెలిసి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నావా? నీకు రానిది లేదా నీకు చెందనిది కావాలని ఇబ్బంది పెడుతున్నావా? ఆ బిడ్డలు ఏడవలేక ఇంకా కన్నీళ్లు లేక ఏడ్చి కన్నీళ్ళు లేక అయిపోయిన పరిస్థితి వాళ్ళది. మేలు పొందిన వారే ఇలా ఎదురు తిరుగుతారని ఎప్పుడు అనుకోలేదండి అని వాళ్ళు చెబుతుంటే చాలా బాధ అనిపించింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, నమ్ము, అలాంటి స్థితిలో కనుక నీవు ఉంటే ట్రస్ట్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి విశ్వసించు, ఆయన గట్టిగా పట్టుకో. యాకోబు దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి, ఒట్టి చేతులతో పంపడానికి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి యాకోబును ఆశీర్వదించి పంపించాడు. ఒక్క చేతికరతో యొర్దాను దాటాడు, 2 గుంపులుగా దేవుడు చేశాడు. దేవుడు నామమున స్తోత్రం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక చేతికర అనుభవం ఉందేమో, నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావేమో. ఆనాడు యాకోబును 2 గుంపులు చేసిన దేవుడు, విస్తారంగా దీవించిన దేవుడు, నిన్ను కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యాకోబు జీవితంలో దేవుడు ఉపకారం చేశాడు కాబట్టే యాకోబు మరలా తిరిగి రాగలిగాడు, దేవుని కృపలో వర్ధిల్లగలిగాడు. మరొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తారు లేఖనాలను చూడండి. ఈసారి జాషువా చాప్టర్ 2:14 చదువుదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2:14. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని. నిజముగా మేము నీకేం చేస్తాం? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు ఈ మాట చెబుతున్నారంటే, యెరికో పట్టణాన్ని వేగు చూడ్డానికి పంపబడిన 2 వ్యక్తులు. వారిద్దరూ కూడా రాహాబు అనే ఒక ఆమెకి ఇస్తున్న వాగ్దానం ఇదే, నిజముగా నీకేం చేస్తాం? మేము ఉపకారం చేస్తాం. వి ప్రామిస్ యూ, వాగ్దానం చేస్తున్నాం దేవుని పక్షంగా. యెహోషువ పంపించాడు, యెరికో పట్టణాన్ని జయించాలి, ఆ పట్టణం ఎలా ఉందో చూసి రమ్మని చెప్పి 2 వేగులను వారిని పంపించాడు. నేను ఆల్రెడీ ఒకసారి ఈ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం గురించిన కొన్ని ఇన్సైట్స్ ఇస్తున్నప్పుడు, బహుశా ఆ ఇద్దరిలో ఒకడు కాలేబు గారు అయి ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం.
అయితే ఇద్దరు వేగుల వారు యెరికో పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణ ప్రాకారం మీద రాహాబు అనే ఒక వేశ్య ఒక ఇల్లు కట్టుకుని ఉంది. ఎప్పుడైతే వీరు ఇశ్రాయేలు ప్రజలు లేదా వేగు చూడడానికి వచ్చారని ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో, ఆమె వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో దాచిపెట్టింది. ఈ లోపల సైనికులు రావడం, ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారమ్మా అంటే ఎవరు లేరు అనడం, ఎవరు వచ్చారని మాకు వర్తమానం వచ్చిందంటే వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆల్రెడీ వెళ్ళిపోయారు సార్, మీరు ఆ కొండల వైపు కనుక ఇటువైపు కనుక వెళ్తే వారు కనబడతారని చెప్పి వారిని పంపించేసింది. కొంతమంది అంటూ ఉంటారు, రాహాబు ఇక్కడ అబద్ధం ఆడింది కదండి, అబద్ధం ఆడడం దేవుని చిత్తమా అని కొంతమంది అడుగుండొచ్చు. కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆమె నిర్ణయించుకుంది కాబట్టి, ఒక హైయర్ అథారిటీకి ఒబే అవ్వాలని ఆమె నిర్ణయించుకుంది కాబట్టి ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది అనుమతించబడింది అని కొంతమంది చరిత్రకారులు లేదా బైబిల్ కామెంటేటర్స్ యొక్క అభిప్రాయం. అంటే దేవుని చిత్తం నెరవేర్చడంలో, దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో ఆమె నిమగ్నురాలైంది కాబట్టి ఈ విషయాన్ని దేవుడు అనుమతించాడని. ఆ సందర్భంలో ప్రియులారా, ఎప్పుడైతే వారు ఆ ప్రాంతం అంతా చూసి లేదా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు రాహాబు అడిగింది, అయ్యా మీ గురించి మాకు తెలుసు, మీ గురించి వింటున్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి, మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలిసింది, ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో మాకు తెలిసింది, ఎలాంటి అద్భుతాలు మీ జీవితంలో చేశాడో మాకు తెలిసింది. ఈ రోజు కాకపోతే రేపైనా మీరు యెరికో పట్టణం మీదకి వస్తారు, యెరికో పట్టణం నాశనం అయిపోద్ది. కానీ ఆ సందర్భంలో యెరికో పట్టణం నశించిపోయే ఆ సమయంలో నన్ను కాపాడగలరా, నా కుటుంబాన్ని కాపాడగలరా, దానికి ఏదైనా నాకు ఒక నిజమైన ఆనవాళ్ళు ఏమన్నా ఇస్తారా, ఒక సైన్ ఏమన్నా నాకు ఇస్తారా అని అడిగితే వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఒక ఆనవాళ్ళు ఇవ్వడానికి. వెంటనే వాళ్ళ దగ్గర ఒక ఎర్రని దారం తీసి, అమ్మా ఈ ఎర్రని దారాన్ని నీ కిటికీ కట్టో, ఏ రోజైతే మేము యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తామో ఆ రోజు ఈ ఎర్రని దారాన్ని మేము చూసినప్పుడు ఆ ఇంటిని మేము స్పేర్ చేస్తాం, ఆ ఇంటిని మేము వదిలిపెట్టేస్తాం, ఆ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ మేము కాపాడుతాం. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. నీ మీదకు ఉగ్రత రాకుండా, నీ మీదకు కీడు రాకుండా, నీ మీదకు నాశనం రాకుండా ఈ ఎర్రని దారం నీకు ఉపయోగపడుతుంది. టైట్, ఈ ఎర్రని దారాన్ని కట్టో అని వాళ్ళు ఇచ్చి వెళ్ళి ఉపకారం చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా చెప్పిన తర్వాత మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చదివితే ద కాంక్వెస్ట్ ఆఫ్ జెరికో అక్కడ రాయబడి ఉంటుంది. యెరికో పట్టణం ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో, ఏ విధంగా వారు గెలిచారో. అలా గెలిచినప్పుడు యెహోషువ అన్నాడు, యెరికో పట్టణాన్ని మొత్తం తగులుబెట్టేసేయండి అన్నప్పుడు ఆ సందర్భంలో రాహాబుని జ్ఞాపకం చేసుకున్నారు. మనం వాగ్దానం చేశాం కదా, ఉపకారం చేస్తామని మాట ఇచ్చాం కదా, అందును బట్టి ఏ ఇంటికైతే ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటిని వదిలిపెట్టేసేయండి అనగానే రాహాబు ఆమె కుటుంబీకుల్లో ఆ రోజు రక్షణ పొందారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఆ ఎర్రని దారము వాళ్ళని ఏం చేసింది చెప్పండి? రక్షించింది, కాపాడింది. ఉపకారం చేస్తామని వాగ్దానం చేశారు వేగుల వారు. సమయం రాగానే వాళ్ళు దేవుని పక్షంగా రాహాబుకి ఏం చేశారు చెప్పండి? ఉపకారం. ఒక వేశ్యగా తన శరీరం నమ్ముకుని బ్రతికే రాహాబు ఎంతవరకు దీవించబడింది అంటే ఆమె క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చుకునబడే విధంగా, యేసు క్రీస్తు ప్రభు వంశావళిలో రాహాబు ప్రస్తావన వచ్చే విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. బైబిల్ ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా చెబుతున్న ఒక మాట ఏంటంటే, నీ గతం ఎంత భయంకరమైంది అన్నప్పటికీ కూడా నువ్వు నీ గత జీవితాన్ని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పాస్ట్ లైఫ్ ఎంత డార్క్ అయినప్పటికీ కూడా, లేదా నువ్వు ఎన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని గత జీవితాన్ని అంతా కూడా అధ్వాన్నంగా నువ్వు మార్చుకున్నప్పటికీ కూడా, ద మూమెంట్ వెన్ యూ కమ్ టు క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువును నువ్వు వచ్చినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, నీ జీవితం దేవుడు ఏం చేశారట? ఆయన నూతన సృష్టిగా మార్చాడు. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయి సమస్తము నూతనపరచబడ్డాయి. ఇంకా నీ గత జీవితం నేను వెంటాడుతుందా? మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా నీ గత జీవితాన్ని ఎత్తి నిన్ను పాడు చేయాలని లేదా నిన్ను కృంగదీయాలనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నీ అందమైన భవిష్యత్తును చూస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యువర్ ఫ్యూచర్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత్తుని దేవుని చేతిలో ఎప్పుడూ సురక్షితంగా ఉంది. నీ భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తున్నాడు, నిర్దేశిస్తున్నాడు, ఆయన నియంత్రిస్తున్నాడనే నమ్మకం, విశ్వాసం నీ గుండెల్లో నువ్వు పెంచుకోగలిగితే నీ గత జీవితాన్ని బట్టి ఏనాడు కూడా నువ్వు వెనుకకు లాగబడలేవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కారు మనం ప్రయాణం చేసేటప్పుడు కారులో 2 రకాలైన అద్దాలు ఉంటాయి. ఆ ముందున్న అద్దాన్ని విండ్షీల్డ్ అంటారు. చెప్పండి, ముందున్న అద్దాన్ని ఏమంటారు? విండ్షీల్డ్ అంటారు. ఆ తర్వాత వెనకాల ఏమన్నా వాహనాలు వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవడానికి మనం డ్రైవింగ్ చేస్తున్న పైన ఒక చిన్న మిర్రర్ ఉంటుంది, ఒక చిన్న అద్దం ఉంటుంది. దాన్ని రియర్ వ్యూ మిర్రర్ అంటారు.
వెనుకకు చూడడానికి ఉపయోగించబడే మిర్రర్ అది. నేను కూడా చాలా అగ్రెసివ్గా కార్ డ్రైవ్ చేసేవాడిని. ఆ తర్వాత దేవుడు మనకి మంచి సహకారులు ఇచ్చారు. అంతకుముందు చాలా చోట్లకి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కార్ డ్రైవ్ చేసే వాళ్ళందరికీ తెలుసు, ఆ 2 అద్దాల్లో ఎక్కువగా దేన్ని చూస్తాం మనం? ముందుకు చూడడానికి ప్రయత్నం చేస్తామా, ఇంకా ప్రతిసారి వెనకకు చూసే డ్రైవ్ చేస్తామా? ముందు అద్దాన్ని ఎక్కువ చూస్తాం. ఎందుకోసం? మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి. రియర్ వ్యూ మిర్రర్ అప్పుడప్పుడు ఎప్పుడైనా వెనకాల ఏమైనా వస్తున్నాయా, ఏంటి పరిస్థితి అని చెక్ చేసుకోవడానికి చూస్తామే తప్ప ఇంకా దాన్నే చూసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. గత జీవితాన్ని చూడాలి ప్రతిసారి చూడాలనుకుంటే నువ్వు ముందుకు సాగిపోలేవు. నీ జీవితంలో అభివృద్ధిని చూడలేవు. నీ ముందున్న పందెపు ఓపికతో పరిగెత్తలేవు. నీ ముందున్న గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. దేవుడు నీకు నియమించిన గురి ఏదైతే ఉందో, ఒక క్రైస్తవ జీవితం గురి కలిగిన జీవితం కాబట్టి ఆ గురిని చేరుకోవాలంటే నువ్వు ముందుకే చూడాలి, కానీ మరలా వెనకకు చూడడానికి ఏం చేయబడలేదు, మనం అనుమతించబడలేదు. లోతు భార్య వెనకకు తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే లాట్స్ వైఫ్, ఆమె ఉప్పు స్తంభం ఇప్పటికే ఉంది అక్కడ. అది ఆమె ఉప్పు స్తంభం అని మీకు ఎలా తెలిసింది అని అంటారేమో. శాస్త్రవేత్తలు రుజువుపరిచారు, ఆర్కియాలజిస్టులు రుజువు చేశారు, లోతు యొక్క భార్య ఉప్పు స్తంభం ఇదే అని. ఒక్కసారి వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. మన జీవితాల్లో ప్రతిసారి వెనుక తిరుగుతున్నావు, ముందుకు చూడు. నీ గత జీవితాన్ని బట్టి కృంగిపోదు. ఎంత అధ్వానమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు దగ్గర ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన పరిశుద్ధమైన ఆత్మతో నింపి ఆయన నడిపిస్తాడు. తన మహిమ రాజ్య వ్యాప్తి కోసం నేను వాడుకుంటాడు ఆయన. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక దేవుని బిడ్డ యొక్క ఉద్దేశం అదే. రక్షణ పొందిన వ్యక్తుల యొక్క ఉద్దేశం అదే. నీవు ముందుకు సాగిపోవాలని దేవుడు చూస్తున్నాడు. ముందుకు సాగిపోవాలని దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు చెబుతుంటాను యూత్ టాక్లో కానీ లేదా యూత్ సెషన్లోనే మాట్లాడేటప్పుడు, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకే సాగిపో. ఒకవేళ ఎప్పుడైనా పడాల్సి వస్తే, పడడం అనివార్యమైతే ముందుకే పడు, కానీ వెనక మాత్రం పడద్దట. ఎందుకోసం? ముందుకు పడితే 3 అడుగులు ముందే ఉన్నావు కదా. కీప్ మూవింగ్ ఫార్వర్డ్. గత జీవితం ఎప్పుడు నిన్ను వెంటాడనివ్వద్దు. అపవాది ఎప్పుడు నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అపవాదికి వాడు భవిష్యత్తు మనం జ్ఞాపకం చేయాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరని అగ్నిగుండంలో అపవాది కాల్చబడబోతున్నాడు. వాడి భవిష్యత్తును మనం జ్ఞాపకం చేయాలి. నీ గతాన్ని జ్ఞాపకం చేస్తే భవిష్యత్తును జ్ఞాపకం చేయి. అండ్ సే, ఐఎమ్ రిడీమ్డ్ అండ్ ఐఎమ్ ఫర్గివెన్. దేవుడు నన్ను రక్షించాడు, ఆయన నన్ను క్షమించాడు, ఆయన నన్ను విడుదల చేశాడు, నేను దేవుని బిడ్డనని మనకు మనం చెప్పుకోవడం ద్వారా నూతన స్ఫూర్తిని పొందుకుని ప్రభు కృపలో మనం వర్ధిల్లుతాం. రాహాబు జీవితం భయంకరమైన జీవితమే. ఆమెను చూసిన ఏ ఒక్కరైనా రేపొద్దున బహుశా రాహాబుని ఎవరైనా పరలోకంలో చూస్తే, అమ్మ మీరు కూడా వచ్చారా అంటారేమో చాలామంది. ఎస్, దేవుడు తన నీతితో నన్ను నింపాడు గనుక నేను కూడా దేవుని రాజ్యంలో ఉండగలిగాను. నీ గత జీవితం దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు ఆయన. యేసు క్రీస్తు ప్రభు రక్తం, ఆ ఎర్రని దారము యేసు రక్తానికి సాదృశ్యం. నీ ఇంటికి యేసు రక్తం, నీ జీవితానికి యేసయ్య రక్తాన్ని పూసుకున్నప్పుడు, లేదా యేసు క్రీస్తు ప్రభు రక్తంతో నువ్వు కడగబడినప్పుడు ఆ రక్తమే నేను ఉగ్రత నుండి కాపాడేది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈస్ నాట్ యువర్ ఎడ్యుకేషన్ దట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నుండి నీ ఉద్యోగం, నీ చదువు, నీకున్న కార్లు, నీకున్న అందం, నీకున్న బంధువులు, స్నేహితులు, వీళ్ళు కాదు కదా కాపాడేది. ఏ జీవితానికైతే యేసు రక్తం పూయబడిందో, శక్తిగల, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన యేసయ్య రక్తం ఏ జీవితానైతే కడిగి పవిత్రపరుస్తుందో, వారు మరణములో నుండి జీవంలోనికి ఏం చేశారు? వాళ్ళు దాటిపోయారు. మనం దాటి వెళ్ళిపోయాం. మరణము నుండి జీవంలోని దేవుడు మనం దాటించేశాడని బైబిల్లో రాయబడింది. యు ఆర్ వెరీ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువులో సురక్షితంగా ఉన్నావు. రాహాబు ఒక నిర్ణయం తీసుకుంది. యెరికో ప్రజల సహవాసమా, దేవుని ప్రజలతో నిబంధనలోనికి రావడం ఆ నిర్ణయం తీసుకుంది. దేవుని ప్రజలతో నిబంధనలోకి వచ్చింది. అయ్యా, ఐ వాంట్ టు బి సేవ్డ్. నేను రక్షణ పొందాలని కోరుతున్నాను, నేను తప్పించబడాలని కోరుతున్నాను. ఈ యెరికోతో పాటుగా నేను కూడా నశించబడడం నాకు ఇష్టం లేదు. ఈ ఉగ్రతను నన్ను విడిపించే మార్గాన్ని నాకు ఇవ్వండి, ఒక సూచన నాకు ఇవ్వండి. వాళ్ళు చెప్పినట్టుగానే చేసింది. ఎర్రనారం తీసుకెళ్ళి కిటికీ కట్టమంటే ఆమె తీసుకెళ్ళి బీరువాలో పెట్టింది అనుకోండి, ఏమై ఉన్న పరిస్థితి? రక్షించబడకపోను. దేవుడు ఏం చెప్పాడు, ఎగ్జాక్ట్గా ఏదైతే ఆమెకు అందించబడిందో ఆ మాటకు లోబడ్డం మనం నేర్చుకున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. రాహాబు జీవితంలో ఉపకారం జరిగింది. తన ప్రజల ద్వారా రాహాబుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉపకారం చేశాడు. 3వ వ్యక్తిని మేము పరిచయం చేస్తాను చూడండి. లేఖనాల్లో
సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. 2 Samuel chapter 9 and verse 1 the Bible says. చదువుదాం త్వరగా. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. దానిలో ఏ మాట? యోనాతాన్ను బట్టి నేను ఉపకారము చూపుటకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యోనాతాన్ను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఏమంటే సౌలు ఏమన్నా దావీదుకు మేలు చేశాడండి? చేయలేదు. కానీ యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు మేలు చేశాడు. ఇప్పుడు దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత, అతనికి అధికారం అందిన తర్వాత, అతడు మేలు చేసే అవకాశాలు వచ్చిన తర్వాత దావీదు తనకు మేలు చేసిన వారిని ఏం చేయలేదు చెప్పండి? మర్చిపోలేదు. అందరూ నా వైపు చూడండి. తనకు మేలు చేసిన వారిని దావీదు ఏం చేయలేదు. నేర్చుకున్న విషయం బైబిల్ చదివేటప్పుడు, ప్రభువా దావీదు వలె నన్ను దీవించినాడని అయితే ప్రార్థన చేస్తాం మనం కదా. కానీ దావీదు లాంటి లక్షణాలు మనం ఏమైనా డెవలప్ చేసుకుంటున్నామా? ఆ లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నాం మనం? తనకు మేలు చేసిన యోనాతానును బట్టి మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నీకు మేలు చేసిన వారిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని వారికి ఏ విధంగానైనా మేలు చేద్దామన్న ప్రయత్నం నీళ్ళు ఏమన్నా ఉందా? లేకపోతే ఎవరి కోసం చేయరండి, ఎందుకోసం చేయరు అంటున్నావా? మేలు చేసిన వాళ్ళని మర్చిపోయి మళ్ళీ కీడు చేస్తున్నావు వాళ్ళకి. ఒకసారి ఒక రాజుగారు ఓ ప్రాంతంలో వెళ్తున్నాడు మారువేషంలో, ప్రజల కష్టాలు చూడాలని. ఒక లోతైన చెరువులో పడిపోయాడు. ఈదలేకపోతున్నాడు, పైకి రాలేకపోతున్న పరిస్థితిలో ఒక ఆయన వెళ్ళి గవ్వ రాజుగారని తెలియదు అతనికి, ఎవరో సామాన్యుడు పడిపోయాడని చెప్పి పైకి లేవనెత్తాడు. రాజుగారి పైకి వచ్చిన తర్వాత అతను గట్టిగా కౌగిలించుకుని, బాబు నేను ఎవరినో తెలుసా, నేను ఈ దేశాన్ని పరిపాలన చేశాను రాజును, నువ్వు నన్ను బాగానే కాపాడావు, అందుకోసం నీకు 100 వరహాలు ఇస్తానన్నాడు. వరహాలు పూర్వదినాల్లో కాసులు, వరహాలు. 100 వరహాలు ఇస్తాను, నా వెనకాల వచ్చి నేను గుర్రం మీద వెళ్తూ ఉంటాను, నువ్వు నా వెనకాల రా అంటే 100 వరహాలు చాలా ఎక్కువ డబ్బుది, ఒక 100 వరహాలు ఇస్తానన్నాడు కదని చెప్పి నేను వెనకాల వెళ్తున్నాడు. కాసేపటికి వెళ్ళిన తర్వాత రాజుగారు అన్నాడు, అరే బాబు 100 వరహాలు ఏం చేసుకుంటారో నువ్వు, పేదోడివి, 50 సరిపోతాయి కదా నీకు అన్నాడు. సర్లే సరే 50 అన్నా ఇది అనుకుని ఉపయోగపడతాయి కదండి, మీరు ఎంత ఇస్తే ఎంత అండి అని 50 ఓకే అన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 50 కాస్త 25 అయిపోయినాయి. ఈయన ప్యాలెస్కి దగ్గర అవుతున్న కొలది కృతజ్ఞత ఏమైపోతుంది, తగ్గిపోతుంది. 20 చాలు కదరా నీకు అన్నాడు. సరే సరే మీరు ఎంత ఇస్తే అంత అండి. తీరా అంతఃపురంలోకి వెళ్ళిపోయిన రాజుగారు బట్టలు వేసుకుని వచ్చి అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని, ఇప్పుడేంటి నేను గుర్తుండాలి అంతే కదా, 25 వరహాలు అయితే ఏం చేస్తావురా, వీడిని 100 కొరడ దెబ్బలు కొడిచి పంపించేయండి అన్నాడు. లేరా ఎలాంటి వాళ్ళు అంటే అతన్ని గురించి వినగానే చాలా కోపం వచ్చేస్తుంది కదా మనకి, అది అన్యాయం కదని అంటాం కదా. చాలాసార్లు మనం చేస్తున్న పనులు అవే కదా, మేలు చేసిన వారికి కీడు చేయడం, ఏదో ఒక రూపంలో ఏదో ఒక రంగంలో చిన్నదో పెద్దదో మేలు చేసిన వారిని మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, డేవిడ్ ఈజ్ రిమైండింగ్ ఎ మైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగిన మనస్సు. యోనాతానే గనక దావీదును అనేక సార్లు కాపాడకపోయినుంటే సౌలు చేతిలో దావీదు చాలా ఇబ్బందులు పడి ఉండేవాడు. కానీ యోనాతాను దావీదును కాపాడిన ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుడు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు వనరులు ఇచ్చాడు, దేవుడు నాకు సంపదను ఇచ్చాడు, ఐ వాంట్ టు బ్లెస్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబంలో ఎవరైనా ఉంటే కనుక్కోండి, నేను వారికి సహాయం చేస్తాను. వెంటనే సౌలు కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడు, సీబా అని, అతన్ని పిలిచారు. బాబు సీబా ఎవరైనా ఉన్నారా అంటే, సార్ నాకైతే గుర్తుండి యోనాతాను గారు ఒక కుమారుడు ఉన్నాడండి, అతని పేరు మెఫీబోషెతు, అతడు ఇప్పుడు లొదెబార్లో ఉన్నాడండి, మాకీర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి, ఆ ప్రాంతంలో ఆయనకి తీసుకొస్తే ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుతుంది అనగానే, ఆ మెఫీబోషెతు ఎలాంటి వాడు అంటే, ఒక యుద్ధంలో తన దాది అతను పట్టుకుని వెళ్తూ ఉంటే ఆ చేయి జారిపోయి కింద పడిపోయాడు, చంటి బిడ్డ కింద పడిపోయేసరి కాళ్ళు 2 విరిగిపోయినాయి. హీఈస్ లేమ్ ఆన్ హిస్ ఫీట్, ఆయన కుంటివాడు, నడవలేడు. అలాంటి వాడు మాకీర్లో ఉన్నాడు, మాకీర్ గారి ఇంటి దగ్గర ఉన్నాడు, పిలిపించండి అంటే అప్పుడు దావీదు మెఫీబోషెతుని పిలిపించాడు. మెఫీబోషెతుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దావీదు వాగ్దానం చేసిన ఏమన్నా తెలుసా, సదాకాలము నీవు నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. యూ షల్ ఈట్ విత్ మీ ఆన్ మై టేబుల్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. మెఫీబోషెతు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు అధార్యపడాల్సిన అవసరం లేదు, నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తావు. అంత మాత్రమే కాకుండా మీ తాత సౌలు గారి ఆస్తి అంతా కూడా మరలా నీకేం చేస్తాను, నేను ఇప్పిస్తాను. ఎంత మేలు చేశారండి.
ఒక కుంటివాడైన మెఫీబోషెతు పట్ల దావీదు అంత ప్రేమను ఒలికించాడో ఆ సందర్భంలో నేను ఉపకారము చేయనట్లుగా. దావీదు ఉపకారం చేశాడని చెప్పుకున్నాం, కానీ దావీదు ద్వారా ఉపకారం చేసింది మన ప్రభు అయిన దేవుడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ప్రియ తండ్రులారా వినండి, ఈరోజు మీరు చేసే ఏ మంచి పని అయినా అది వృధాగా పోయేది కాదు, తరతరాల్లో ఇప్పుడైనా మనలా వెనక్కి తిరిగి వచ్చేదే. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. యోనాతాను బహుశా దావీదుకు మేలు చేసేటప్పుడు అతడు మరలా ఇలాంటి మేలు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ అవుట్ ఆఫ్ హిస్ లవ్ యోనాతాను మేలు చేశాడు దావీదుకి. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా యోనాతాను కుటుంబానికి ఆ మేలు తిరిగి వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. ఒక కుంటివాడైన తన బిడ్డను ఎవరు చూసుకుంటారని యోనాతాను బాగా బాధపడి ఉండొచ్చేమో చనిపోయే సమయంలో. ఎప్పుడైనా చూడండి, తల్లిదండ్రులు మరణించే సమయంలో వారి మనసుల్లోకి వచ్చే ఆలోచనలు తమ బిడ్డల గురించే వస్తాయి కదా. మా బిడ్డలు ఎలా బ్రతుకుతారో, లేదా వారి జీవితాలు ఎలా ఉంటాయో. డాక్టర్ గారు చెప్పారనుకోండి, రేపు పొద్దున్నే నువ్వు చచ్చిపోతావు అనగానే ముందుగా ఒక వ్యక్తి జీవితంలో గుర్తొచ్చేదంటే కుటుంబమే. పిల్లల పరిస్థితి ఏంటని బహుశా యోనాతాను మరణంలో కూడా మెఫీబోషెతు గురించి ఆలోచన చేసి ఉండొచ్చేమో, కానీ దేవుడు యోనాతాను చేసిన మేలును దేవుడు మర్చిపోలేదు, దావీదు మర్చిపోలేదు. తన కుమారుడు అవిటివాడైన నడవలేని పరిస్థితిలో ఉన్న సదాకాలము దావీదు బల్ల దగ్గర భోంచేసే ఆధిక్యతను దేవుడు మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు చేసే మేలు, నీవు చేసే ఉపకారం, ఇతరులు నువ్వు చేసే మంచి ఆ వెంటనే నీకు మరలా తిరిగి రాకపోవచ్చు, ఆ వారంలోనే మరలా తిరిగి రాకపోవచ్చు, లేదా ఒక నెలలో మరలా తిరిగి రాకపోవచ్చు, కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీవు చేసిన మేలు నీదే, ఎప్పటికైనా నీ దగ్గరికి తిరిగి రావాల్సిందే. హల్లెలూయా. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దేవుడు మేలు చేశాడు. మెఫీబోషెతు ఉపకారం పొందాడు, దావీదు బల్ల దగ్గర సదాకాలము జీవించాడు. ఈరోజు నా జీవితంలో కూడా మేలు చేసే మన దేవుడు, ఉపకారం చేసే మన దేవుడు, యాకోబును ఉపకారంతో నింపిన దేవుడు, సమస్త ఉపకారమునకు నేను అపాత్రుని ప్రభువా, ఎన్నికలేని నన్ను, ఒంటరి వాడినైన నన్ను, చీకట్లో తడువులాడిన నన్ను, అందరి చేత మోసగాడని పిలిపించబడిన నన్ను నువ్వు ఆశీర్వదించి ఒక్క చేతికరతో యోర్దాను దాడితే 2 గుంపులు చేసావయ్యా, నీకు వందనాలని యాకోబు దేవుని స్తుతించాడు. రాహాబు నశించిపోవలసిన గుంపులో ఉండాల్సిన ఆమె, ఎరికో పట్టణంతో పాటు నశించిపోవలసిన ఆమె, గత జీవితం భయంకరమైనప్పటికీ కూడా ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పటికీ కూడా రాహాబు తప్పించబడ్డానికి కారణం వేగులు వారు రాహాబుకు ఉపకారం చేశారు. ఆమె తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆమె రక్షణ పొందింది, దేవుని వంశావళిలో చేర్చబడింది. జీవితకాలం అంతా మాకీర్ గారి ఇంట్లోనే, లోదెబార్లోనే, ఒక ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో, మాకీర్ అనగా ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన పరిస్థితుల్లో మెఫీబోషెతు జీవితకాలం అంతా ఈ చీకటి గదిలోనే సదాకాలం ఉండిపోవాలనుకున్న ఆ వ్యక్తిని దేవుడు వెలుపలి తీసుకొచ్చాడు, భోజనం బల్ల దగ్గర కూర్చొని పెట్టాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా మెఫీబోషెతు వలె ఒక చీకటి ప్రాంతంలో, చీకటి గదిలో, ఒక డిప్రెషన్లో, ఒక యాంగ్జైటీలో, ఒక వరీలో, చింతలనే ఆ కారాగారంలో, ఆ చీకటి ఆ బంధకాల్లో బహుశా ఉండిపోయావేమో. దేవుని బిడ్డ సిద్ధపడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన భోజనం బల్ల దగ్గర ఆయనతో సహవాసం చేసినట్లుగా, భోజనపు బల్ల సహవాసానికి సాదృశ్యం, క్రీస్తు ప్రభుతో సహవాసం చేయనట్లుగా మనందరి దేవుడు ఎన్నుకున్నాడు, అని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నీకు నాకు ఉపకారం చేసే దేవుడు. ఆ కారణాన్ని బట్టే ఆయన నాకు చేసిన ఉపకారంలోకి నేను ఆయనకేమీ చెల్లిస్తాను. దేవుడు అందరికీ ఉపకారి. ఈరోజు నీకు ఉపకారం చేసే దేవుడు. ఏ సమస్యతోనూ ఇక్కడ కూర్చున్నా, ఏ అక్కరతోనూ దేవుని సన్నిధిలో ఉన్నా, ఏ అనారోగ్యంతోనూ దేవుని సన్నిధిలో ఉన్నా, అప్పు బాధలు, నిందలు, అవమానాల మధ్య, సంతానాలేమితో, లేదా నువ్వు అనుకున్నది జరగట్లేదు, లక్ష్య సాధనలో వెనుకబడిపోయాననే ఒక నిరుత్సాహంతో నువ్వు కూర్చుంటే, యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. నీ దేవుడు నీతో ఉన్నాడు. యాకోబుకు ఉపకారం చేసిన దేవుడు, రాహాబుకు ఉపకారం చేసిన దేవుడు, మెఫీబోషెతుకు ఉపకారం చేసిన దేవుడు, ప్రపంచంలో అనేక మందికి ఉపకారం చేస్తున్న దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు ఉపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. ఉపకారం చేయడంలో మన దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందరం దేవుని వైపు మనం చూద్దాం. ఒక 2 నిమిషాలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో మనందరం ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. తన ప్రజల పట్ల
అద్భుత కార్యములు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఆయన. మహాశక్తి సంపూర్ణ దేవుడు, తన ప్రజల పక్షంగా ఉపకారం చేసే దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దాం. ఒకవేళ ఈరోజు ఏదైనా పరిస్థితుల ద్వారా కృంగిపోయి ఉన్నావా? యాకోబు ఒక్క చేతికరతో యోర్దాను దాటాడు, ఏమీ లేని పరిస్థితి. కానీ దేవుడు అన్ని విధాలుగా యాకోబును ప్రొటెక్ట్ చేసి, నా దేవుడే గనక నా దేవుడు, అబ్రహాము దేవుడు, నా తండ్రి భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు ఎప్పుడో నన్ను వట్టి చేతులతోనే పంపేసేవాడవు. కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను నిండుగా ఉన్నాను, ఆశీర్వదించబడ్డాను. ఈరోజు ప్రజలందరూ నేను వట్టి చేతులతో చూడాలని ఆశపడతారేమో, నీ దేవుడు మాత్రమే నేను నిండుగా చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. అన్ని విధానాల్లో నిన్ను దీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆయన. నిన్ను బలపరచాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని దుఃఖపడుతున్నావు సహోదరి, ఆ చేతులను దేవుడు నింపాలనే కోరుతున్నాడు ఆయన. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు దీవించాలని కోరుతున్నాడు ఆయన. Just look unto God, who is the God of Abraham, who is the God of Isaac, and who is the God of Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా! నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది ప్రభువా! మా పట్ల నీకున్న ప్రణాళికలు ఎంత గొప్పవి ప్రభువా అని అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ దేవుని వైపు మనం చూద్దాం. ఎఫ్ మేజరా. కౌగిలిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిలిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అవునయ్యా, మమ్మల్ని చేర్చుకునే దేవుడు అయ్యా, మమ్మల్ని హత్తుకునే దేవుడు నాయన. ఉగ్రత నుండి రాహాబును తప్పించి నీ వంశావళిలో ఆమెకు స్థానం ఇచ్చి ఎనలేని ఘనతను, ఎనలేని గౌరవాన్ని ఇచ్చావు. చీకటిలో ఉన్న మెఫీబోషెతును దావీదు బల్ల దగ్గర తీసుకొచ్చావు. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. చేవిడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చేవిడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నీకోసం నా కోసం సెలువులో తన ప్రాణం అర్పించి క్రీస్తు ప్రభు ద్వారా మనకు జరిగిన ఉపకారము ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాము. You are seated with Christ. That's the highest honor that you ever received from God. క్రీస్తు ప్రభుతో సహవాసం, ఆయనతో కూర్చుండబెట్టబడిన అనుభవం. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు
నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. shall we all stand together? అందరూ లేచి నిలబడి దేవుని మందిరంలో అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యనికే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మన రెండు చేతులు ఆకాశం మరొకసారి. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నన్ను చేర్చున ప్రియుడు. ముగ్గురుగా ప్రార్థనలు ఏకీవిద్దాం. మీ ప్రక్కన ఉన్న వారు ముగ్గురు చేతులు పట్టుకోండి. ఎవ్రీబడి జాయిన్ దిస్ ప్రేయర్. సంఘముగా మనందరం కూడా ఏక మనసుతో ఏకాత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ముగ్గురుగా చేతులు పట్టుకోండి. ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మన పక్షాన ఉన్నారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన దేవుని ప్రజలంగా ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుత కార్యాలు మనం చూస్తాం. దేవుని కృపా బాహుళ్యము మనకు తోడుగా ఉన్నందున, ఆయన కృపా సమృద్ధి మనకు తోడుగా ఉన్నందున, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వస్తూ ఉన్నాము. ప్రార్థనలు ఏకీవించండి. నేను ఒక్కొక్క అంశం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ప్రార్థనలు ఏకీవించండి. మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీ అవసరత ప్రభుతో చెప్పండి. యాజ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మీరు నిలబడి ఉన్నారు. మీ స్థితిగతులు ఆయనతో మాట్లాడండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, సృష్టికర్తన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రభువా, సమస్తము నీ ద్వారాను నీ కొరకు నీ మూలముగా కలిగినవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ రూపంలో నీ పోలికలో కలుగు చేసుకుని మా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి నీ ప్రాణం అర్పించి నీ దృష్టిలో మేము ఎంత విలువ కలిగిన వారుగో నువ్వు రుజువుపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత గొప్పదో కలువరి శిలువలో మా కోసం వ్యక్తపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరంలో మేము ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాలు ఈ ప్రార్థనలో ఏకీభిస్తూ ఉండగా, ప్రార్థనలో ఉన్న బలము, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని మేమందరం గుర్తించి నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. మనుష్యుల దగ్గర మేము చెప్పుకునే ప్రతి మాట వృధా అయిపోద్దేమో కానీ నీ సన్నిధిలో మేము చెప్పే ఏ మాట కూడా వృధా కాదు గనుక నీకు స్తోత్రాలు. ఎందుకంటే పరమందున్న దేవుడు, నాయన ఆత్మరూపిగా మా మధ్య సంచారం చేస్తున్న దేవుడు, మా ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు, మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు, నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము నమ్మదగిన వారం కాకపోయినా నీవు నమ్మదగిన వాడిగా మా మధ్య ఉండి ప్రభువా, మాతో ఉండి నీ మహిమను మా మీద కృమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేశావు. దేవుని కనుల నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవనే వాగ్దానాన్ని నీ లేఖనాల్లో మేము చూసాం ప్రభువా. అడుగు ప్రతి వాడును పొందునన్నావు ప్రభువా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఈ వాగ్దానాలను ఎత్తి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఈరోజు మా ప్రియులు నీ సన్నిధిలో నిలబడి ఏక మనసుతో ఏకాత్మతో మేము అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ఎవరెవరు ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో, ఆనాడు హన్న తన హృదయాన్ని నీ సన్నిధిలో కృమ్మరించినట్టుగా ఏ అవసరాలతో నీ సన్నిధిలోకి వచ్చి తమ హృదయాన్ని కృమ్మరిస్తున్నారో ప్రతి అవసరము ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమైశ్వర్యంలో
ప్రతి అవసరము తీర్చబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరూ చూసినట్లుగా మీరే సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మీరు చేస్తున్న ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలను బట్టి నీకు వందనాలయ్యా. అనేక మంది జీవితాల్లో నూతనమైన మార్పును ఇస్తున్నావు. అనేక మంది జీవితాలను కడుతున్నావు ప్రభు. బండ మీద వారు అడుగులు స్థిరపరుస్తున్నావు ప్రభు. పునాది నీవు ప్రభు. క్రీస్తయి పునాది నీ వాక్యం రాయబడినదిగా పునాది మీద కట్టబడిన ఇళ్ళు వలె అనేక మంది స్థిరత్వంలోనికి మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలసిన ఇంకెంత అయితే మా ప్రియుల జీవితాల్లో స్థిరత్వం లేదో, మారు మనసు రక్షణ అనుభవం ఇంకెవరికైతే లేదు ప్రభువా, వారందరినీ చేతిలో పెడుతున్నాము. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. నీ లేఖనాల్లో రాయబడిన రీతిగా ఎవరైతే నీ సువార్త వింటున్నారో సువార్తకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. హృదయాలు తెరవ చేయవాడు నీవు ప్రభువా. ఓ దేవ, బండ మొండి హృదయాలు మీరు తెరవజేసి నీ బిడ్డలుగా వారిని మార్చుకోమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. కనికరించండి ప్రభువా. ఏ కుటుంబాల్లో అయితే నెమ్మది లేదో, శాంతి లేదో, సమాధానం లేదో, నరకప్రాయంగా మారిపోయాయో ఆ కుటుంబాలు మీరు ఒకసారి కనికరించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలు, గందరగోళాల మధ్య ఎంతమంది అయితే ఉన్నారో సమాధానపు ఆత్మ వారి మీద కృమ్మరించమని కోరుతున్నాం. బిడ్డలను మీరే ముట్టండి ఆయన, బలపరచండి అయ్యా. చిన్న బిడ్డలు, యవన కాలంలో ఉన్న ప్రియ బిడ్డలను ప్రభువా ఉన్నతమైన లక్ష్యపు దిశగా వారు నడిపించండి. వారు ప్రభువా రానున్న రోజుల్లో బలమైన సాధనాలుగా నీ చేతిలో వాడబడినట్లుగా వారి జీవితాల ద్వారా నీ నామానికి అత్యధికంగా మహిమ కలుగునట్లుగా మీరే సహాయం చేయమని కోరుతున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈరోజు ఆన్లైన్లో పాల్గొంటున్నవారు కానీ లేదా నీ మందిరానికి వచ్చిన వారు అనారోగ్యాలతో ఉన్నారో ప్రభువా, రోగముల చేత పీడించబడుతున్నారో అయ్యా, రకరకాలైన అనారోగ్యాల ద్వారా ఆందోళన కలవరంతున్నారో, యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామం పేరిట, నజరుడైన యేసయ్య నామం పేరిట, యేసు నామంలో స్వస్థత వారికి కలుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యంలో రాయబడిన రీతిగా నీ గాయములోంచి స్రవిస్తున్న రక్తము వారి మీద ప్రోక్షించి ప్రతి రుగ్మత, ప్రతి దీర్ఘకాలిక వ్యాధిని మీరే స్వస్థపరచమని కోరుతున్నాం ప్రభువా. మెదడు సంబంధ వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడును గాక. గుండె సంబంధ వ్యాధులు, కాలేయ సంబంధ వ్యాధులు, కిడ్నీ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. కనికరించండి అయ్యా. ఎవరైతే డెత్ బెడ్స్ మీద ఉన్నారో, మరణ పడకల మీద ఉన్నారో, ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటూ, గంటలు లెక్క పెట్టుకుంటూ మరణాన్ని ప్రభువా ఎంతమంది అయితే ఆహ్వానిస్తున్నారో యేసు నామములో వారు లేవనెత్తండి నాయన. నీ సాక్షులుగా వారు నిలబెట్టండి అయ్యా. నీవు అద్భుతాలు చేయవడం రుజువుపరచమని కోరుతున్నాం ప్రభువా. మా ప్రియులు ఎవరైతే మానసికంగా కృంగిపోయి ఉన్నారో, వరీస్ అండ్ యాంగ్జైటీస్ నాయన, కంపల్సివ్ డిజార్డర్లో, సైకలాజికల్ డిజార్డర్స్తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. దుర్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా. విడుదల చేయండి, కనికరించి సహాయం చేయండి. ఆత్మలో వర్ధిల్లాలని ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రార్థనలో ఎదగాలని, పరిశుద్ధాత్మలో ఎదగాలని ప్రభువా, నీ సేవలో వాడబడాలని, వాక్య ధ్యానములో ఎదగాలని, ఓ దేవా నీ కృపలో వర్ధిల్లాలని, జ్ఞానములో అభివృద్ధి పొందాలని ఎంతమంది అయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోసం నీ సంధికి వచ్చారో నా చూడండి యేసు నామములో వారిని కనికరించండి ప్రభువా. ఓ దేవా నీ శక్తితో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. Anoint them with your spirit and power in the name of Jesus Lord. బలమైన కార్యాల పక్షాన్ని జరిగించండి. దానియేలు 11:32 ప్రకారం తమ దేవుని ఎరుగువారు బలము గల గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం రాయబడిన రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభువా నీ కొరకు గొప్ప కార్యాలు చేయునట్లుగా స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే సంతానలేమితో ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఉన్నారో ప్రభువా, పెళ్ళై 3, 5, 7, 10, 15 సంవత్సరాలైన బిడ్డలు లేక ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా, బిడ్డలనిచ్చివాడు నీవయ్యా, సృష్టికర్తవు నీవు ప్రభువా. వారి గర్భములు యేసు నామములో ఇప్పుడే తెరవబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలుతో వారు నింపండి. నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేవారుగా, నీ మంచితనానికి సాక్షులుగా వారు నిలబెట్టమని కోరుతున్నాను. వివాహాల కోసం ప్రార్థిస్తున్నవారు, అయా పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ప్రార్థిస్తున్నవారు, ప్రమోషన్ల కోసం ప్రార్థన చేస్తున్నవారు ఎంతమంది అయితే ఈ సముఖంలో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి మేళలతో నింపండి అయ్యా. ఓ దేవా, ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాయని ఒక మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీరు అంగీకరించండి. గృహ నిర్మాణాల కోసం, స్థలాలు తీసుకోవాలని ఎంతమంది ఆశలు ఉన్నారు, వ్యాపారాల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో కనికరించి వారిని కూడా మేలుతో నింపండి, అద్భుతాలు చేయండి. ఎవరైతే నాయన బలమైన నీ కార్యాలు నేను ఆశించిన ఆయన నీ వైపు చూస్తున్నారో వారందరినీ మీరే కనికరించి నీ ఆనందంతో, నీ సమాధానంతో, నీ నిరీక్షణతో, విశ్వాసంలో వారు అభివృద్ధి చెందినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి.
క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పట్ల నీకున్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అయ్యా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు ప్రారంభించడానికి నువ్వు తెరిచిన ద్వారాలను బట్టి, నీవిస్తున్న ప్రణాళికలను బట్టి, నీవిస్తున్న వనరులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రారంభించమన్న ప్రతి బ్రాంచ్ నన్ను అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మదేవ నీ కదలికన ప్రతి బ్రాంచ్లో మీరు ఉంచిన ఆయన అనేక మంది నీ కొరకు నిలబడినట్లుగా మీరే సహాయం చేయండి. మాతో కలిసి పనిచేస్తున్న దావీదుల వారి కుటుంబాలు, మా ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రాలు, మా సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, అయ్యా చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నారు. జూలై 17వ తారీఖున జరగబోతున్న మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కొరకు ఆయన నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మంచి వాతావరణం ఆ రోజు మీరు దయచేయండి. అనేక మంది అతిథులు రాబోతుండగా మంచి ప్రయాణాల వరకు దయచేయండి ప్రభువా. ఆ హాస్పిటల్ అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి. మా ప్రతి ప్రాజెక్ట్ని ప్రభువా మీరు దీవించమని కోరుతున్నాం ప్రభువా. సహాయం చేసి నడిపించండి. మా భారతదేశ రక్షణ కోసం, మా ఆంధ్ర రాష్ట్ర రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. మా రాజమండ్రి పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంకెంతమంది అయితే సత్యాన్ని తెలుసుకోవాలని ఆశలో ఉన్నారో ప్రభువా, వారందరికీ నీ ప్రత్యక్షతలు అనుగ్రహించబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘం ద్వారా నిస్వార్థ ఇంకా ఇంకా అనేక విధానాల్లో ప్రభువా ప్రకటించబడడానికి నీవే నీ సహాయాన్ని అందించమని కోరుతున్నాం. ఈ పరిచయను ప్రోత్సహిస్తున్న మా ప్రియులు తమ గుప్పులు తెరిచి ఈ పరిచయను ప్రభువా ముందుకు తీసుకెళ్తున్న మా ప్రియులందరినీ చేతుల్లో పెడుతున్నాం. 100 ప్రతిఫలం వరకు దయచేయండి. యోనా తాను చేసిన మేలు ప్రభువా మరిచిపోబడలేదు, మరలా ఆ కుటుంబానికి దీవెన కలిగిందని మేము విన్నాం. మా ప్రియులు ఏదైతే నీ సన్నిధిలో విశ్వాసంతో నాయన సమర్పిస్తున్నారో, తమ సమయాన్ని, సామర్థ్యాన్ని, తమ ధనాన్ని, తమ తలాంతులను, వరములు నీ కోసం వాడుతున్నారో 100 వారు తిరిగి పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయండి. మహిమతో మీరు నింపండి. ఈ శుక్రవార ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అనుదినము కూడా ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.